హాయ్ ఫ్రెండ్స్, ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి ఎలా మారాలి అనేదే ఈ వీడియో యొక్క సారాంశం. సో ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ మైండ్ సెట్కి గ్రోత్ మైండ్ సెట్కి డిఫరెన్స్ చూద్దాం. నేను సింపుల్గా ఎలా చెప్తానంటే ఒక సినిమాటిక్ రెఫరెన్స్లో తీసుకుని మాట్లాడతాను. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నేను ఇలాగే ఉంటాను, నేను నాలాగే ఉంటాను, నేను గిరిగీసుకుని వెంకటేశ్వర్లు అయితే సీతం వాకిట్లో సినిమా చెట్టు క్యారెక్టర్ ఉండదు, ఆ టైప్ ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఎలా అయినా పర్లేదు, నేను డిగ్రీ పాస్ అయిపోయి ఎస్ఐ జాబ్ కొట్టాలి అని దయా టెంపర్లో ఉంటుంది చూడండి, అది గ్రోత్ మైండ్ సెట్. బట్ అది రాంగ్ వేలో వెళ్ళాడు, దాన్నే కొంచెం రైట్ వేలో యూజ్ చేస్తే అది కూడా ఒక రకమైన గ్రోత్ మైండ్ సెట్. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు దీని గురించి వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని మీరు ఈ వీడియో మధ్యలో ఆలోచించండి. ఆ డౌట్ వచ్చిందంటేనే మీరు మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అన్న ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో స్టార్ట్ అయిపోయినట్టే. ఫిక్స్డ్ మైండ్ సెట్ యొక్క ఫ్లాస్ ఆర్ కాన్స్ ఏంటో చెప్తా. ఫిక్స్డ్ మైండ్ సెట్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే, చిన్నప్పుడు నేను అలా అనుకున్నా, నేను చిన్నప్పుడు స్కూల్లో ఇది నేర్చుకున్నాను, లేకపోతే నేను చదివిన చదువు ఇది, నేను వేరే ఫీల్డ్ ఎలా చూస్ చేసుకోవాలి, లేకపోతే నేను వేరే లొకేషన్కి వెళ్ళాలా, నాకు హయ్యర్ శాలరీ వస్తున్నా సరే నా కంఫర్ట్ జోన్లో నేను ఉంటా కదా అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్. దీనివల్ల ఆపర్చునిటీస్ ఆర్ ఎల్స్ ఓపెన్ అప్ అవ్వదు మైండ్ ఫర్ గ్రాబింగ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్. అయితే గ్రోత్ మైండ్ సెట్ వల్ల అడ్వాంటేజెస్ ఆర్ ప్రోస్ ఏంటంటే, you will be able to network, relocate and adapt. అండ్ గ్రోత్ మైండ్ సెట్ వల్ల ఎలాంటి సెట్ బ్యాక్స్, ఛాలెంజెస్ ఎలాంటివి లైఫ్లో ఫేస్ చేసినా సరే దాన్ని ఒక ఆపర్చునిటీ ఆర్ ఎల్స్ దాని నుంచి ఒక లెర్నింగ్ ఆర్ ఎల్స్ ఇది నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు నా లైఫ్లో, సో దట్ ఈ ప్యాటర్న్ మళ్ళీ నా లైఫ్లో రిపీట్ అవ్వదు అన్న ఒక లెసన్ లాగా లైఫ్లో తీసుకుని గ్రోత్ మైండ్ సెట్ ఉన్నోడు అలా ఉంటాడనమాట. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ అందరూ టాప్ 1% పీపులే లైఫ్లో, అండ్ వెల్దీ పీపులే. రిచ్ అండ్ వెల్దీ పీపుల్ అందరూ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళే. సో గ్రోత్ మైండ్ సెట్ యొక్క ఇంపార్టెన్స్ ఇది. అయితే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి ఎలా ట్రాన్సిట్ అవ్వాలి అనేది, మైండ్ సెట్ అనేది జనరల్గా 1 డేలో అయిపోతుంది. బట్ కొంతమంది ఫిక్స్డ్ మైండ్ సెట్ మరీ రిజిడ్గా ఉంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ఎలా ట్రాన్సిట్ అవ్వాలి అనేది సింపుల్గా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తానమాట. అవి ఫాలో అయిపోతే మీ వర్క్ ఈజీ అయిపోతుంది. ఇనిషియల్గా మైండ్ సెట్ చేంజ్ అయితే లైఫ్లో చాలా వరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి 90% సాల్వ్ అయిపోతాయి గ్రోత్ మైండ్ సెట్ ఉంటే. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మన మైండ్ సెట్ వల్లనే మనకి ఏంటంటే తెలియదు. ఈ బిజీ లైఫ్లో ఆర్ఎల్స్ మనకి ఎవరు చెప్పక ఆర్ఎల్స్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ ఏంటంటే లైఫ్లో అలా అయిపోతూ ఉంటుంది. ఏ లైఫ్ టైం గడిచిపోతూ ఉంటుంది, మనం రియలైజ్ అవ్వకుండా మన మైండ్ సెట్ వల్ల ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటున్నాము, లేకపోతే మనము ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయలేకపోతున్నాము అని మనం రియలైజ్ అవ్వము. టైం ఏమో గడిచిపోతూ ఉంటుంది, మనం వెనకబడిపోతాము, కాలం ముందుకు వెళ్ళిపోతుంది, జనాలు అందరూ కాంపిటీషన్ మనం తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా అవ్వకూడదు అని అనుకుంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ట్రాన్సిషన్ టిప్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, నేను ఇలానే ఉండాలి అన్న ఒక సర్కిల్ బ్రేక్ చేసుకోండి. సెకండ్ థింగ్, ఏదైనా సరే మీది కాని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళే విషయాలు ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఉంటే వాటిని మానిటైజ్ చేయగలిగితే అవి ట్రై చేయండి. అండ్ ట్రై కాంటెంట్ క్రియేషన్ ఆర్ కంటెంట్ రైటింగ్, ఆర్ ఎల్స్ మీ కంఫర్ట్ లేనిది పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఫీల్డ్ ట్రాన్సిట్ అవ్వగలిగితే, స్విచ్ అవ్వగలిగితే అది ట్రై చేయండి. అండ్ ఇంకేం చెప్పాలంటే ఇంకంతే. ఇంతకన్నా బెటర్ టిప్స్ మీకేమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. నేను కూడా మీ కమెంట్స్ చూసి మీకు రిప్లై చేస్తాను ఆన్ వాట్ థింగ్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్.